So today I am going to start the two important battles, the Battle of Plassey and the Battle of Buxar. So the main topic is British conquest of India. Under this, British conquest of Bengal is the first topic, and there are two battles fought by East India Company in order to capture Bengal and to have supremacy and suzerain power and a sovereign power over Bengal for the sake of the territories, not only for the revenue sources. Okay, so a trading company became a territorial power soon after the Battle of Plassey. ప్లాసీ యుద్ధానంతరం ఒక వర్తక సంస్థ ఒక రాజకీయ సంస్థగా పరిణమించింది. కేవలం వర్తక వ్యాపారం కోసం స్థాపించబడిన ఒక సంస్థ రాజకీయ సంస్థగా అవతరించడానికి పునాదులు వేసిన యుద్ధం ఏది అంటే ప్లాసీ యుద్ధం. సో ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ gave a path for the foundation of a sovereign British power in India. So this is also very, very important. So let us discuss what factors made responsible for the Battle of Plassey, which is not a battle but a betrayal. ప్లాసీ యుద్ధానికి దారితీసిన దోహదపడిన పరిస్థితులు ఏంటి, వాటి గురించి మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మొట్టమొదట ప్లాసీ యుద్ధం 1757 జూన్ 23న ప్రారంభమవుతోంది. 2 యుద్ధాల ద్వారా బెంగాల్ అనేది బ్రిటిష్ వారి యొక్క నియంత్రణలోకి వెళ్ళిపోతుంది, వారి యొక్క హస్తగతం అవుతోంది. మరి ఎలా జరుగుతోందంటే 2 యుద్ధాలు అంటున్నాం, ఒకటి ప్లాసీ యుద్ధం, మరొకటి బక్సార్ యుద్ధం. మరి ఈ ప్లాసీ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆనాటి పాలకుడు ఎవరంటే సిరాజుద్దౌలా. సిరాజుద్దౌలా ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, అటువంటి స్వభావాన్ని కలిగి ఉండేవాడు. సిరాజుద్దౌలా స్వభావం ఏంటంటే ఆలోచన జ్ఞానాన్ని ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఆవేశానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దట్ వాజ్ వన్ ఆఫ్ ద డార్క్ స్పాట్ ఆఫ్ హిజ్ ఓన్ characteristic. And finally what happened? Siraj-Ud-Daula did not realize the exact incidents happening behind. He did not realize on what was the conspiracy behind him. By his own commander-in-chief Mir Jafar hatched a conspiracy for the sake of the power. And this Mir Jafar is always trying to usurp the power by deposing the existed Nawab of Bengal. అనునిత్యం చూసుకొని ఉన్నాడు. ఎప్పుడైతే నవాబ్ అనేవాడు, పాలకుడు అనేవాడు బలహీన పడతాడో ఇక మంత్రి సేనాపతి బలపడతాడు, అంతర్యుద్ధం చేస్తాడు, తిరుగుబాటు చేస్తాడు, సింహాసనాన్ని కైవసం చేసుకునేంత వరకు పోరాడతాడు. కానీ ఇక్కడ మీర్ జాఫర్ బలవంతుడైనప్పటికీ సిరాజుద్దౌలాతో పోరాడడానికి సాహసించలేదు. బట్ అతడికి ఒక కుట్ర, కుతంత్రం, కల్మషం, కపటం అనే ఒక మార్గ నిర్దేశం అనేది కనిపిస్తోంది. ఆ మార్గ నిర్దేశాన్ని ఇచ్చిన వారు ఎవరు అంటే కుట్ర, కల్మషానికి భాష్యం పలికిన వాడు, నిర్వచనం మరియు అతడి యొక్క పుట్టుకతోనే కుట్ర, కుతంత్రం అనేది పుట్టింది. దట్ వాజ్ నన్ అదర్ దాన్ రాబర్ట్ క్లైవ్, a British governor and a British commander-in-chief and a powerful warrior from England. ఒక గొప్ప విధ్వంసాన్ని సృష్టించే శత్రు సంహారకుడు, గొప్ప వీరుడు, సూర్యుడు, ధీరుడు, హీరో ఆఫ్ ప్లాసీ అండ్ హీరో ఆఫ్ ఆర్కాట్ యాజ్ వెల్. ఆ రాబర్ట్ క్లైవ్తో కలిసి కుట్ర, కుతంత్రాన్ని అమలు చేస్తున్నాడు మీర్ జాఫర్. దీన్ని పసిగట్టలేకపోయాడు సిరాజుద్దౌలా. అయితే ఈ సిరాజుద్దౌలా గొప్ప సంకల్పం కలిగిన వాడే.
కానీ ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ, దూకుడుతనం ఎక్కువ. కానీ ఆ దూకుడుతనానికి కళ్ళెం వేసే ఆ యంత్రాంగం, ఆ స్థాయి బ్రిటిష్ వారి దగ్గర పుష్కలంగా ఉంది. అదే ప్లాసీ యుద్ధంలో జరిగింది. లెట్ us డిస్కస్ హియర్. The first factor that made responsible for the Battle of Plassey was free trade. Free trade on the basis of dastak. So this is the controversy of dastak. And what is meant by dastak? It is a trade permit. So the goods are mentioned on the dastak. One can permitted or allowed to have trade and to have trading activities, to have trade and commerce. Mention the goods on the dastak. So this is simply trade permit. Trade permit, a pass which gives trade permit without any customs, without any kind of taxation. ఎటువంటి పన్ను చెల్లించకుండా పన్ను రహిత వ్యాపారాన్ని నిర్వహించేందుకు గాను దస్తక్ అనేది ఉపయోగపడుతుంది. దస్తక్ ఈజ్ ఏ ట్రేడ్ పర్మిట్ ఫార్ ద కస్టమ్ ఫ్రీ ట్రేడ్. కస్టమ్ ఫ్రీ ట్రేడ్, ఎటువంటి పన్ను చెల్లించకుండా పన్ను రహిత వ్యాపారాన్ని నిర్వహించడానికి దస్తక్ అనేది ఉంది. సో ఇన్ ద ఇయర్ 1717 ద మొఘల్ ఎంపరర్, at the time of the foundation of Bengal, the Mughal emperor was Farrukh Shir, and Farrukh Shir declared a farmana in favor of British. What was the reason behind the declaration or proclamation of a farman by Farrukh Shir? Farman is equal to government order today, like royal order of అశోక త్రూ హిజ్ ఇన్స్క్రిప్షన్స్. నేడు మనం గవర్నమెంట్ ఆర్డర్ అంటుంటాం. ఆ విధంగా మొఘల్ చక్రవర్తులు, సుల్తాన్లు జారీ చేసే రాచరిక ఆజ్ఞను, రాయల్ ఆర్డర్ని ఏమని పిలుస్తాం? ఫర్మానా అంటున్నాం. ఆ ఫర్మాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు బ్రిటిష్ వారు. ఎలా జరిగిందో చూద్దాం. సో 1717లో ఫరూక్ షియర్ పచ్చకామెర్ల వ్యాధితో బాధపడుతున్నాడు, పక్షవాతంతో బాధపడుతున్నాడు. మరియు ఆ సమయంలో ఒక ఆంగ్ల వైద్యుడు, సో a famous physician from the British force, Hamilton, cured the disease of Farrukh Shir. On the request of East India Company, Hamilton gave a perfect treatment, and finally Farrukh Shir got cured by Hamilton. And next, Farrukh Shir immediately he was impressed by the British East India Company, and finally he gave a farmana in favor of East India Company. And this Farrukh Shir farmana gave custom free trade for British in the 3 provinces of Mughals or Mughal Empire: Gujarat, Deccan and Bengal. సో గుజరాత్ ప్రాంతంలో, దక్కన్ ప్రాంతంలో, బెంగాల్ ప్రాంతంలో బ్రిటిష్ వారు కంపెనీ వర్తకులు స్వేచ్ఛాయుతంగా వ్యాపారం చేసుకునే హక్కును కల్పిస్తూ ఫర్మానాను జారీ చేశాడు. అండ్ దిస్ ఫర్మానా హ్యాస్ ఏ దస్తక్. మరి దేనితో వ్యాపారం చేసుకోవచ్చు అనేది కూడా ఆ ఫర్మానాలోని దస్తక్ రూపంలో వస్తువుల జాబితాను అందులో పొందుపరచడం జరిగింది. దట్ ఈస్, సో ఏ వస్తువులతో పన్ను రహిత వ్యాపారం చేసుకోవచ్చు అనేది చాలా ప్రస్ఫుటంగా అందులో వివరించడం జరిగింది. రైట్. సో ఆ విధంగా దస్తక్లను పొందిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ దస్తక్లను తప్పుదోవ పట్టించడం చేశారు. Directed and misused the dastak, and during the period of Siraj-Ud-Daula this dastak became more controversial.
చాలా వివాదాస్పదమైంది దస్తక్. ఎందుకు ఇది వివాదాస్పదంగా మిగిలిపోయిందంటే కారణం ఏంటి అంటే, సో ఇన్ ద ఇయర్ 1717 Farrukhshir declared the Farmana. As per the provisions of the Farmana, British East India Company empowered to have custom free trade. But in the year 1756, see here, the ruler of Bengal was Siraj-Ud-Daula. Siraj-Ud-Daula. Bengal became a sovereign power, and Bengal ruler, the first ruler and founder of the Bengal, Murshid Quli Khan, declared independence from the control of Mughals. And then Bengal has a sovereign power. And now in the year 1756, an independent ruler, Siraj-Ud-Daula declared that the Dastak and Farrukhshir Farmana is invalid. That is not valid, invalid. So Farrukhshir issued the Farmana before the foundation of Bengal. And in this present conditions, present situation, the Dastak is invalid. That doesn't work. Now Bengal is an independent state, an independent province or empire. How can you apply the Dastak now? So he imposed many restrictions on the traders of English East India Company to stop the misuse of the Dastak. But English East India Company disobeyed the orders of Siraj-Ud-Daula. Siraj-Ud-Daula చాలా చక్కగా చెప్తున్నాడు. 1717లో ఫరూక్షియర్ ఫర్మానాను జారీ చేశాడు, దస్తక్లను ఇచ్చాడు బెంగాల్ మీద, గుజరాత్ మీద, దక్కన్ మీద మీరు స్వేచ్ఛా వ్యాపారం చేసుకోవచ్చని. కానీ ఇప్పుడు 1756లో ఉన్నాం. 1717 ఫర్మానా అనంతరం బెంగాల్ అనేది ఒక స్వతంత్ర రాజ్యమైంది. ఇప్పుడు ఆ దస్తక్ అనేది చెల్లదు, దానికి కాలం చెల్లింది, అది ఏమాత్రం దానికి వ్యాలిడిటీ లేదంటూ సిరాజుద్దౌలా తేల్చి చెప్పేశాడు. అటువంటి దస్తక్లను ఈస్ట్ ఇండియా కంపెనీ దాన్ని దుర్వినియోగం చేయడం, దాన్ని మళ్ళీ కాలం చెల్లిన ఆ దస్తక్ని తిరిగి మరి జారీ చేస్తూ దాన్ని దుర్వినియోగపరచడం ఏమాత్రం హేతుబద్ధం కాదు అంటూ ఆజ్ఞలు జారీ చేశాడు, వివరణ ఇచ్చాడు. కానీ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిరాజుద్దౌలా యొక్క ఆజ్ఞకు, సిరాజుద్దౌలా యొక్క వివరణను బేఖాతరు చేస్తూ దస్తక్లను మిస్యూజ్ చేయడం జరిగింది. సో వాట్ వాజ్ ద మిస్యూజ్ ఆఫ్ ద దస్తక్? ద వే దట్ ద దస్తక్ వాజ్ మిస్డైరెక్టెడ్, నాట్ యాజ్ పర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద ఫరూక్షియర్ ఫర్మానా. English East India Company started selling the dastaks to the internal traders, the local traders. Local rich traders or elite section of the Bengal society received the dastak from English East India Company by paying huge amount. But few middle class traders, they did not receive the dastak as they are unable to pay that much huge amount. And finally, few traders of Bengal complained Siraj-Ud-Daula regarding the misutilization of the dastak. And now Siraj-Ud-Daula declared once again, dastak is not valid. Kindly stop using dastak, or otherwise English East India Company would be in threat. But English East India Company did not respond. And finally what happened? The interlopers entered in the Indian market. Even the interloper means the one who does not have a proper license to have trading activity. అంటే వ్యాపారం చేయడానికి ఒక వ్యక్తికి లైసెన్స్ ఉంటేనే అతడు వ్యాపారం చేయగలుగుతాడు. బట్ many interlopers entered in the Indian market through the dastak, and Indian market was collapsed and demolished brutally by the activities of English East India Company.
So English East India Company providing the dastak, even the interlopers from Britain. So many illegal merchants entered in the Indian market. So this is how the dastak was became more and more controversial. And finally, Siraj-Ud-Daula announced, be ready for the further consequences. English East India Company did not obey my orders and be ready for the further consequences and aftermath. And next, the second cause that was responsible for the Battle of Plassey, the fortification activities in the Fort William is located in Calcutta. Fort William is the office or the headquarters of British, from where the Governor Generals and Viceroys organized their trading activities and their administrative policies. And all the secret negotiations were taken place under this Fort William. And these fortification activities are not as per the interest of the Bengal Nawab. This is against the interest of the Bengal Nawab. These all practices under Fort William are against the interest of Bengal Nawab. And British East India Company gathered the enemies of Siraj-Ud-Daula and conducting few operations against the existed Nawab Siraj-Ud-Daula. So English East India Company planned for a war against Siraj. So English East India Company started discussing and secret negotiations with the enemies of Siraj-Ud-Daula. After knowing this all events, Siraj-Ud-Daula annoyed and gave a hurried warning, but British did not stop the fortification activities. Siraj-Ud-Daula ordered to all European companies to stop the fortification. All European companies respected. They obeyed, except English East India Company, which did not obey the orders of Siraj. It paved a path for the Battle of Plassey. And next, supporting rivals. Supporting rivals. సిరాజుద్దౌలా యొక్క శత్రు సైన్యాన్ని, శత్రువులను, బద్ధ శత్రువుల్ని, రాయ్ దుర్లభ్, రాజ్ బల్లభ్ ఆర్ ద ఎనిమీస్, ఫోర్స్ ఆఫ్ Siraj-Ud-Daula were given asylum under East India Company, and they had secret negotiations with the East India Companies and Governor General. సో ఎప్పుడైతే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నర్లతో కలిసి సంప్రదింపులు జరుపుతున్నారో సిరాజ్ యొక్క శత్రువర్గం, మరి సిరాజ్ యొక్క శత్రువర్గాలను ఫోర్ట్ విలియం ఆశ్రయం కల్పిస్తుందో దాన్ని సహించలేదు Siraj-Ud-Daula. And next, immediate thing, the capture of Fort William. Siraj-Ud-Daula had a plan and he organized a super army with a huge troops. He besieged the four corners of the Fort William, and 146 English men were captured as captives, and they were put in a small dark chamber in the year 1756, and this came to be known as Black Hole Tragedy. Let us discuss the Black Hole Tragedy. Black Hole Tragedy, very very important. Black Hole Tragedy, చీకటి గది ఉదంతం అంటుంటాం దీన్ని. 1756లో రైట్, 1756లో జరిగిన చీకటి గది ఉదంతం. అదేంటంటే సిరాజుద్దౌలా విలియం కోటను 4 వైపుల నుంచి చుట్టుముట్టి అందులో ఉన్న బ్రిటిష్ సైన్యాన్ని బందీలుగా పట్టుకొని వారిని ఒక చిన్న గదిలో
ఒకరిపై మరొకరిని ఇటుకల్ని పేర్చినట్టు చిన్న గదిలో 146 మందిని పేర్చేశాడు. పేర్చి దాన్ని లాక్ చేసేసాడు. When the doors opened in the morning of the next day, 123 were died of suffocation. Only 23 were alive. This caused the Battle of Plassey. And the Battle of Plassey is not a battle only, but a betrayal and retaliation of English East India Company against the Black Hole tragedy. చీకటి గది ఉదంతానికి ప్రతీకార చర్యే ప్లాసీ యుద్ధం అని చెప్పుకోవచ్చు. 1756లో జరిగిన ఒక సంఘటన అదే. 146 మందిలో 123 మంది మరణించడం, 23 మంది మాత్రమే ప్రాణంతో ఉండడం. సో 123 were died of suffocation, 23 were alive. ఊపిరాడగా 123 మంది మరణిస్తున్నారు. సో ఆ క్రమంలో చీకటి గది ఉదంతం బ్రిటిష్ వారిని కుట్ర కుతంత్రాల వైపుకి నడిపించింది. బ్రిటిష్ వారి యొక్క ప్రతీకార చర్య అనేది కుట్ర కుతంత్రాలతో ముడిపడి ఉంది. కారణం ఏంటంటే చీకటి గది ఉదంతాన్ని సహించని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సిరాజుద్దౌలాకి వ్యతిరేకంగా ప్రతీకారం తీర్చుకుందామంటూ ప్లాసీ యుద్ధాన్ని నిర్వహిస్తున్నారు. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఓకే, సో దెర్ ఆర్ 4 factors that made responsible for the Battle of Plassey. Okay, number 1, the misuse of dastaks, the controversy of dastak. Number 2, fortification activities and the asylum of Siraj enemies in the Fort William. And next, the capture of Fort William by Siraj-Ud-Daula and his army. And finally, the Black Hole tragedy. So the Black Hole tragedies came into light by Holwell, a British historian, wrote the book Black Hole Tragedy, in which he described of 123 were died of suffocation. Only 23 were alive at the time of the opening the doors. Okay, so this Black Hole tragedy made responsible for the Battle of Plassey. ఆ విధంగా ప్లాసీ యుద్ధం అనేది అనివార్యమైంది. సిరాజుద్దౌలా చాలా స్పష్టంగా రాజనీతిని ప్రదర్శిస్తూ చట్టబద్ధంగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అవకతవకల్ని, అవినీతిని, వారి యొక్క అరాచకాల్ని ప్రశ్నించాడు. మొట్టమొదట దస్తక్ వివాదాన్ని ఆపండి. రైట్, 1717 ఫర్మానా ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ దస్తక్ను మంజూరు చేసుకుంటూ ఆ దస్తక్ను వేరే వాళ్ళకి వ్యాపార వర్గాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ అవినీతికి పాల్పడుతూ ఉంటే 1756లో ఉన్నాం. ఇది ఒక బెంగాల్ అనేది ఒక స్వతంత్ర రాజ్యం. నా సామ్రాజ్యంలో, నా సార్వభౌమత్వ సామ్రాజ్యంలో ఏదైనా జరగాలంటే, చట్టబద్ధంగా ఏదైనా జరగాలంటే అది నా వైపు నుంచి జరగాలి. సో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ డస్ నాట్ హ్యావ్ అథారిటీ టు ఇష్యూ దిస్ దస్తక్స్. సో దీస్ దస్తక్స్ ఆర్ ఇన్వాలిడ్ అంటూ ప్రశ్నించాడు. అది వాస్తవం. కానీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసిన తప్పులు, ఆ తప్పుల్ని సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించినప్పటికీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దాన్ని బేఖాతరు చేయడం, చివరికి చీకటి గది ఉదంతానికి బెంగాల్ నవాబైన సిరాజుద్దౌలా పాల్పడడం, అనంతరం 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధం అనేది అధికారికంగా ప్రకటిస్తున్నారు. కానీ ఈ ప్లాసీ యుద్ధం అనేది ఇది యుద్ధమే కాదు, ఇది ఒక సెడిషన్, ఇది ఒక ట్రెచరీ, ఇది ఒక మోసం, బెట్రాయల్ అంటున్నాం. ఎందుకో చూద్దాం. హ్యావ్ ఎ లుక్ హియర్, సీ హియర్ క్లియర్లీ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. On June 23rd, 1757, a battle took place in Plassey, in Bengal, in which Siraj was defeated outrightly. No doubt. Undoubtedly, Siraj was defeated. And he cleverly managed to escape from the battlefield. But he was chased by the son of Mir Jafar, Miran, and finally executed, hung by Miran. That was the end of Siraj-Ud-Daula. So British were capable of defeating Siraj because a sedition, a treason, a treachery or a betrayal
దగా, మోసం, కుట్ర, కుతంత్రం అంటున్నాం దీన్ని, ప్లాసీ యుద్ధాన్ని. ఎందుకు దగా, కుట్ర, కుతంత్రం అంటున్నారో మనం ఒకసారి దీన్ని ప్రత్యక్షంగా చర్చించుకుందాం. సో దిస్ ఈజ్ ద కాన్స్పిరసీ హ్యాచ్డ్ బై ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ Siraj-Ud-Daula, Mir Jafar, and he had a secret alliance with the British governor Robert Clive. ఏ విధంగా తెర వెనుక ఇతడు ఈ కుట్రను పన్నుతున్నాడో మనం ఒకసారి చూద్దాం. రైట్, కుట్రను కుట్రతోనే కోయాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, కుట్రకు కుట్రే సమాధానం అన్న ఆ వాస్తవాన్ని యుద్ధాలలో ప్రయోగించిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్. కుట్ర అనే పదానికి సరైన నిర్వచనం చేసి ఇచ్చిన వ్యక్తి రాబర్ట్ క్లైవ్. కుట్రను పన్నడంలో తనకు తానే సాటి, తనకెవ్వరూ రారు పోటీ అన్న చందాన రాబర్ట్ క్లైవ్ కుట్రలకు ఒక సూత్రధారి అయ్యాడు, కుట్రకు ఒక నిర్వచనం అయ్యాడు. తను పుట్టిన తర్వాతే కుట్ర అనేది పుట్టింది. అలాంటి రాబర్ట్ క్లైవ్ ఏ విధంగా చేతులు కలుపుతున్నాడో చూడండి. ఎందుకంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఈజ్ నాట్ ఎ బ్యాటిల్ బట్ ఎ గ్రేట్ బిట్రాయల్. అది ఒక మహా కుట్ర అని ఎందుకు పిలుస్తున్నామంటే, సి ద సోల్జర్స్ ఆఫ్ Siraj-Ud-Daula, more than 40,000, but the company soldiers not even 4,000. See, 10 times the soldiers of Siraj-Ud-Daula, more than 10 times of company soldiers. So the ratio between company soldiers and the soldiers of the Bengal Nawab is 1:10. 1:10. While 4,000 the soldiers of company, East India Company, and 40,000 the soldiers of Bengal Nawab. Now see the thing. 4 1 ja, 4 10 ja. This is the ratio. 1:10 is the ratio. See, Siraj-Ud-Daulaకి 10 మంది సిపాయిలు ఉంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక్క సిపాయి. మరి ఒక్క సిపాయిని, ఒక సైనికుడిని, బ్రిటిష్ ఒక్క సైనికుడికి 10 మంది Siraj-Ud-Daula యొక్క సిపాయిలు చుట్టూ కప్పేసి భస్మం చేయగలుగుతారు, అంతం చేయగలుగుతారు. అంత గొప్ప సామర్థ్యం ఉంది Siraj-Ud-Daulaకి. కానీ Siraj-Ud-Daula ఓటమి పాలవుతున్నాడు. దీన్ని మరి ఏమనాలి? కుట్ర అనాలి. కుట్ర అని ముమ్మాటికి మనం చెప్పగలుగుతాం. రైట్, సో దీని గురించి మనం ఒకసారి చర్చిద్దాం. హ్యావ్ ఎ లుక్ సీరియస్లీ. 1757 జూన్ 23న ఇరు పక్షాల మధ్య యుద్ధం అనేది ప్రకటించబడింది. Siraj-Ud-Daula, బెంగాల్ నవాబ్ 1756 నుంచి 57 వరకు నవాబ్గా బాధ్యతలు చేపట్టాడు. కానీ ఆవేశపరుడు, దూకుడుతనం ఎక్కువ. ఆ దూకుడుతనానికి కళ్ళెం వేసే సరైన నిర్వహణ యంత్రాంగం బ్రిటిష్ వారి చేతుల్లో ఉంది. మరి దానికి నాయకుడు రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్కి Siraj-Ud-Daulaకి మధ్య యుద్ధం జరుగుతుంది. బట్ Siraj-Ud-Daula యుద్ధానికి ముందే తన యొక్క మంది మార్బలం, తన యొక్క సైనిక బలగం Siraj-Ud-Daulaతో పోటీ పడలేదు అని గ్రహించిన రాబర్ట్ క్లైవ్ ఏం చేశాడు? Siraj-Ud-Daula యొక్క సేనాపతి మీర్ జాఫర్ని అడ్డంగా కొనేశాడు. ఈ మీర్ జాఫర్ని తన వశం చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు అంటే, Siraj-Ud-Daulaని అంతమొందిస్తే తదుపరి బెంగాల్ నవాబ్, ఆ బెంగాల్ పదవి, ఆ సింహాసనం నీ సొంతం అవుతుంది అన్నాడు. ఈ మీర్ జాఫర్ ఎక్కడ కూడా రాజుకి ప్రమాదం ఎవరంటే సేనాపతులు మరియు మంత్రులు. వీరితో జాగ్రత్తగా ఉండాలి. కౌటిల్యుడు ఎన్నడో చెప్పాడు, సమర్థుడైన వాడు మాత్రమే రాజుగా రావాలి, సమర్థుడైన వాడు మాత్రమే రాజు అవుతాడు, రాజుగా కొనసాగే అర్హత ఉంటుంది. రాజుకు కళ్ళు
ముందు మాత్రమే కాదు వెనక వైపు కూడా ఉండాలి. అంటే రాజు తన యొక్క రాజ్యంలో జరుగుతున్న సంక్షేమం, తన రాజ్యంలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల పూర్తి స్థాయి అవగాహనతో పాటు తన వెనుక జరుగుతున్న కుట్రలను కూడా గమనించే సమర్థుడై ఉండాలి. వాడే రాజుగా అర్హుడు అంటూ కౌటిల్యుడు తన చాణక్య నీతిలో చాలా క్లుప్తంగా తన యొక్క సప్తాంగ సిద్ధాంతంలో బోధించాడు. కానీ మనం ఇక్కడ గమనిస్తే సిరాజుద్దౌలా ఆవేశపరుడు, ఆలోచన తక్కువ అంటున్నాం మనం. కుర్రాడు అలీవర్దీ ఖాన్ మనమడుగా రాజకీయ అరంగేటం చేస్తున్నాడు. అయితే మీర్ జాఫర్ మంచి తెలివితేటలు కలిగినవాడు, కానీ సిరాజుద్దౌలాని ఓడించలేడు. సిరాజుద్దౌలాతో యుద్ధం చేయడానికి, పోటీ పడడానికి సాహసించలేడు. కానీ రాబర్ట్ క్లైవ్ అనే ఒక కుట్ర, కపటం అనే లక్షణాలతో పుట్టిన రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి ఎప్పుడైతే మీర్ జాఫర్తో చేతులు కలిపి ఒక రహస్య సంధిని చేసుకొని సిరాజుద్దౌలాని అంతం చేసే కుట్రను పన్నాడో, ఇక మీర్ జాఫర్కి కూడా పదవి మీద మోహం, కాంక్ష పెరిగి అధికార దాహంతో రాబర్ట్ క్లైవ్తో చేతులు కలిపి తన యొక్క 40,000 మంది సైన్యాన్ని ఇటువైపుకు లాగేశాడు మీర్ జాఫర్. మీర్ జాఫర్తో పాటు మిరాన్, స్వయంగా మీర్ జాఫర్ యొక్క కుమారుడు మిరాన్, అబ్దుల్ లతీఫ్ రైట్, ఈ మీర్ జాఫర్ యొక్క దక్షిణ బెటాలియన్కి అధిపతి ఖదీం ఖాన్, మీర్ జాఫర్ యొక్క తూర్పు బెటాలియన్కి అధిపతి ఖదీం ఖాన్. సర్వసేనాధ్యక్షుడు అంటే చూడండి ఎంత పవర్ ఉంటుందో. సైన్యం మొత్తం అతడి యొక్క చేతుల్లో, అతడి యొక్క కనుసన్నల్లో నియంత్రించబడుతుంది. ఓకే, మరి అబ్దుల్ లతీఫ్, ఖదీం ఖాన్, మిరాన్, వారితో పాటు సిరాజుద్దౌలా యొక్క శత్రు శేషం. ఆ శత్రువులు ఎవరు? రాజ్ భల్లబ్, రాయ్ దుర్లభ్. అదేవిధంగా సిరాజుద్దౌలాకి వ్యతిరేకంగా అవినీతిని ప్రదర్శిస్తున్న బెంగాల్ పారిశ్రామిక వర్గం, వడ్డీ వ్యాపారుల వర్గం, జగత్ సేట్, అమీచంద్, ఒమీచంద్, మానిక్ చంద్ రైట్, వీరందరూ సిరాజుద్దౌలాకి వ్యతిరేకంగా రాబర్ట్ క్లైవ్ పన్నిన కుట్రలో సిరాజుద్దౌలాని ఒంటరిని చేసి సిరాజుద్దౌలా యొక్క పూర్తి సైన్యాన్ని తమ వైపు తిప్పుకొని మీర్ జాఫర్ రాబర్ట్ క్లైవ్తో చేతులు కలిపి రహస్య మంతనాలు జరిపి సిరాజుద్దౌలాని ఒంటరిని చేసి యుద్ధంలో ఓటమి పాలు చేస్తున్నారు. కానీ కొంతమంది విశ్వాస పాత్రును పోషించినప్పటికీ వారు వీరమరణం పొందుతున్నారు. సిరాజుద్దౌలాను చివరి వరకు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ సిరాజుద్దౌలాకి పూర్తి స్థాయి ఈ యుద్ధ సన్నివేశాల్లో జరుగుతున్న ఆ సన్నివేశాన్ని చాలా దగ్గర నుంచి వీక్షిస్తూ గమనిస్తూ సిరాజుద్దౌలా ఇదేదో కుట్ర జరుగుతుంది, చాలా తేడా అనిపిస్తుంది అని గమనించి he took an intelligent step. He cleverly managed to escape from the battlefield. యుద్ధ క్షేత్రం నుంచి చాలా తెలివిగా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఎందుకంటే ఓటమి తప్పదని గ్రహించాడు. కుట్ర, కపటం అనేది ఇక్కడ గెలుస్తోందని గ్రహించాడు. సో ఆ విధంగా యుద్ధ క్షేత్రం నుంచి తప్పించుకోవడానికి దారులు వెతికాడు, తప్పించుకున్నాడు. బట్ మీర్ జాఫర్ యొక్క కుమారుడు మిరాన్ సిరాజుద్దౌలాను తప్పించుకుని పారిపోతున్న సిరాజుద్దౌలాని వెంబడించి పట్టుకొని ఉరి తీస్తున్నారు. సో అది 1757 జూన్ 23న కేవలం ఒకే రోజులో యుద్ధం ముగిసింది. రైట్, రాబర్ట్ క్లైవ్ యొక్క కుట్ర ఫలించింది. అందుకే దీన్ని యుద్ధమే అనరు, ఒక కుట్ర. బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ ఇస్ నాట్ ఎ బ్యాటిల్, ఇట్స్ అ betrayal. Okay, so this is about the Battle of Plassey.